హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామన్ ఫ్యాక్ట్స్. ఈరోజు మనం ఒక మంచి ఇన్ఫర్మేషన్ నేర్చుకుందాం. ఎంత గొప్పదంటే మనిషి అసలు మనిషిగానే బ్రతుకుతున్నాడా అనేది నాకే కాదు, చాలామందికి ఒక మంచి వ్యక్తిని చూడాలనుకుంటున్నారు. ఈ లోకంలో బా వీడు చాలా మంచివాడురా అలా అలా చూడాలనుకుంటున్నారు తప్పితే మనం మంచిగా ఉండాలనుకోవట్లేదు. అన్నీ తెలుసా, కష్టము తెలుసు, ఒకవేళ ఇబ్బంది వస్తే ఇబ్బంది పడతారని తెలుసు, అన్నీ తెలుసు. కానీ మన హెల్పింగ్ అనేది తక్కువ అయిపోయింది అన్నమాట. మానవాళికి హెల్పింగ్ నేచర్ మా తరం వరకు ఒకలాగా ఉంటే నెక్స్ట్ తరం అంతా కమర్షియల్గా మారిపోతున్నారు. అసలు ఎందుకు అలా జరుగుతుంది? మానవత్వం హెల్పింగ్ అనేది ఎందుకు తగ్గుతూ ఉంది అనే సబ్జెక్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే చాలా విషయాలు ఉన్నాయి. ఫస్ట్, పేరెంట్స్ ఏం చేస్తున్నారు? పక్కోడికి ఏటి ఇవ్వద్దురా అని చెప్పేసి ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. పిల్లల టైం నుండే వాళ్ళు ఏం చేస్తుంటారు, చివరికి వచ్చేసరికి పేరెంట్స్ కూడా ఏటి ఇవ్వకన్నా తయారవుతుంటారు అన్నమాట. పేరెంట్స్ని కూడా చూడలేని పరిస్థితి. ఒకప్పుడు 10 మంది కుటుంబం ఉండేవారు, ఉమ్మడి కుటుంబం ఉండేది. మన తాత ముత్తాతల టైంలో ఉమ్మడి కుటుంబాలు చాలా ఎక్కువ ఉండేవి. ఆ ఉమ్మడి కుటుంబంలో ఒక మనిషితో, ఒక 10 మందితో ఎలా గౌరవంగా వెళ్ళాలి, ఎలా వినయంగా ఉండాలి, ఎటువంటి అభిరుచులు ఉండాలి, నడవడికి ఎలాగ ఉండాలి అనేది ఒక 10 మంది కుటుంబాలకు ఒకటే పెద్ద ఉండేవారు మన తాత. ఆయన మాట చెప్పకుండా కనీసం మూవీ కూడా చూడలేకపోయేవారు. అప్పుడు ఒక మూవీ కూడా ఇండివిజువల్గా కుటుంబంలో 10 మంది కుటుంబంలో ఐకమత్యంగా ఉన్న కుటుంబం నుండి ఒక పెద్ద కొడుకు కూడా సినిమాకి వెళ్ళాలంటే తండ్రి పర్మిషన్ కావాలి. అంత బాధ్యత గల మన భారతదేశం ఈరోజు ఇండివిజువల్గా ఎవరికి హాలే యమునా తీరు అయిపోయింది. సో ఇది ఎంతవరకు సమంజసం? ఒక్కరు కూడా హెల్ప్ చేయడానికి ముందుకు వెళ్ళట్లేదు. అన్నీ తెలుసు, కష్టం అంటే తెలుసు, సుఖం అంటే తెలుసు. ఒక పిల్ల మ్యారేజ్ అంటే ఎంత కష్టపడ చేయాలి. పూర్వం రోజుల్లో అయితే ఒక ఎకరా ఉంటే ఎకరా ఎవరు రాసిస్తే ఎవడో ఒకటి చేసుకుంటాడు. ఇప్పుడు ఎకరాలు ఉన్నా కానీ ఎంత మనీ అనేది అవుతుందో మన లెక్కే తెలుసు. మీకే వదిలేస్తున్నది. ఒక ఇండివిజువల్ పర్సన్ చెయ్యాలి మ్యారేజ్ అంటే ఎంత కష్టపడుతున్నాడో తెలుసా? అదే 10 మంది కలిసి ఒక పిల్లకి పెళ్లి చేయండి, 10 మంది ఆ బాధ్యతను తీసుకోండి, ఎంత సులువు అవుతుందో. అలా 10 మందికి ఏ ఇబ్బంది వచ్చినా కానీ అది అలాంటి కమ్యూనిటీ ఎందుకు తయారవ్వట్లేదు మన ఇండియాలో? ఒక ఇంటి పెద్ద నడిపించే ఈ తత్వాన్ని మనం ఎందుకు మరిచిపోతున్నాం? ఇప్పటికి కూడా ఇలాంటి నడవడికతో ఒక ఊరే ఉందంటే మీరు ఎవరైనా నమ్మగలుగుతున్నారా? ఎందుకో తెలుసా? ఆ ఊర్లో ఎటువంటి ఎవరికి కష్టం వచ్చినా, ఏదైనా మ్యారేజ్ చేయాలన్నా ఇంటికి ఒక వస్తువు కానీ ఆ కట్నం కూడా 10 మంది ఊరు పెద్దలు కలిసి ఎంత కట్నం అయితే అంత కట్నం కలిసి ఇచ్చే ఊరు ఒకటి ఉంది. అంటే మనం సిటీలోకి వెళ్ళాం, ఇండివిజువల్గా బతుకుతున్నాం, హ్యాపీగా బతుకుతున్నాం అనుకుంటున్నాం తప్పితే అలాంటి బంధాలు కావాలి. అలాంటి ఊరిని మనం విజిట్ చేయాలి. నేను కూడా ఆ ఊరిని మీకు చూపిస్తాను, విజిట్ చేపిస్తాను త్వరలో. సో ఖచ్చితంగా ఆ ఊరిలోని చాలామందితో నేను మాట్లాడిస్తాను. అక్కడ సిస్టమ్ ఏంటి, అక్కడ ఏంటి, ఆ విలువలు అన్నీ కూడా నేను మాట్లాడడం జరుగుతుంది. మీకు కూడా ఆ ఊరిని చూపిస్తాను. ఓకే, నేనే కూడా నమ్మలేకపోతాను అన్నమాట, నిజంగా అంత విలువలు కలిగిన ఊరు ఉందంటే. అయితే మాటకి వెళ్ళినట్లయితే మనం ప్రతి ఒక్కరం కూడా ఇదే జరుగుతుందన్నమాట. ప్రాపర్ కమ్యూనికేషన్ పక్కలతో ఉండట్లేదు. హైదరాబాద్లో 10 సంవత్సరాలు ఉంటే పక్కింటోడికి మనం తెలియదు అంటే ఇంకా మన ఇండియా దాటి వెళ్తే ఏంటి, బార్డర్ యువతలు ఉంటాయండి, ఎక్కడున్నా ఒకేలా ఉంది. మన సొంత ఊరు దాటి బయటికి వెళ్ళామంటే కమ్యూనికేషన్ ఉండట్లేదు ఇండియాలో ఉన్నా కానీ. ఎందుకంటే ప్రాపర్గా ఒకటి ఫోన్లో ఉన్న కమ్యూనికేషను పక్కోడితో ఉండట్లేదు. ఇవన్నీ కూడా మన బంధాలని దూరం చేస్తున్నాయి, మనల్ని విడదీస్తున్నాయి. ఒకప్పుడు మ్యారేజ్ కావాలంటే 10 మంది మంచి చెడు కుటుంబం గురించి ఆలోచించేవారు, 100 మంది ఆలోచించేవారు. ఇప్పుడు నీ పిల్లకి నువ్వే డెసిషన్ తీసుకోవాలి, ఆడికి ఇవ్వాలా వద్దా. ఎవడు కూడా వీడు ఎట్లా చెడిపోతాడు, ఒక 4 రాళ్ళు సంపాదిస్తే చాలు, వీడిని ఎలా సెడదొబ్బాలి, ఇదే ఆలోచన. ఇంకెక్కడ ఎదుగుతాం? ఫారిన్ కంట్రీస్ అయితే హెల్ప్ కావాలంటే 100 మంది వచ్చి నీకు ఇన్ఫర్మేషనే కాదు నీకు హెల్ప్ చేస్తుంది, ప్రభుత్వంతో సహా. చెయ్యాలి ఏదైనా 4 రాళ్ళు సంపాదించాడు అనుకునేసరికి ఆడి పిల్ల పెళ్ళి ఎట్లా వద్దు చూద్దాం,
అసలు ఆడు ఎలాంటోడికి ఇస్తాడు, ఆడు ఎలా డెసిషన్ తీసుకుంటాడు, ఇలా వస్తుంది. ప్రాపర్ కమ్యూనికేషన్ లేదు, బంధాలు విడిపోయినాయి. ఇప్పుడు ఉమ్మడి కుటుంబం అనేది అసలు కాన్సెప్టే తెలియదు తెలుసా యూత్కి. ఉమ్మడి కుటుంబాలు ఉండే అనే కాన్సెప్టే తెలియదు. మన తాత ముత్తాతలు చరిత్రలు చదవడం కాదు, అశోకుడు చెట్లు నాటాడు, మన చక్రవర్తుల గురించి ఎందుకు అబ్బా, మన తాత ముత్తాతల గురించి తెలుసుకుంటే మన సిస్టమ్ ఏంటి, మన పురాతన కాలంలో మన పూజలు ఏంటి, మన పండగలు ఏంటి, ఇవి తెలుసుకోండి. ఎంతమంది తల్లిదండ్రులకి మార్నింగ్ లేచి నమస్కారం చేస్తున్నారు, మన ఏదైనా గొప్ప పని జరిగేటప్పుడు ఎవరు నమస్కారం చేస్తున్నారు? ఒక్కసారి పవన్ అన్నం చూసి గెలుపు వెంబడే వెళ్ళి అన్న కాళ్ళకు మొక్కాడు, అది గొప్పతనం అంటే. అలాంటి విలువలు కావాలి మనకి. ఇలాంటి మనుషులు ఉండబట్టే ఇంకా బంధాలు అనేవి తెలుస్తున్నాయి. నెక్స్ట్ యూత్ అందరూ కూడా పేరెంట్స్ని ఓల్డ్ హోమ్కి పెట్టాలన్నట్టు. అందుకే చెప్తున్నానంట, మనిషి మనిషిలా బ్రతకట్లేదు, పురాతన విలువలను మరిచిపోతున్నారు. పురాతన కాలం యొక్క పెద్దలను కలవండి, పెద్దల యొక్క మాటలు వినండి, మన ఛానల్ని కొద్దిగా విజిట్ చేయండి. చాలామంది మన పెద్దలు చాలామందిని విజిట్ చేసి చాలా యొక్క అనుభవాలు, వాళ్ళ యొక్క గొప్పతనాలు, వాళ్ళ జీవన విధానాలు, వాళ్ళు చిన్నతనంలో ఎటువంటి నడవడికి నడిచారు, మన పిల్లలను ఎటువంటి మార్గాల్లో నడిస్తే బాగుంటుందో, ఇలాంటి ఎన్నో విషయాలు వాళ్ళ అనుభవాలు తెలుస్తాయి. మన ఛానల్ని కంపల్సరీ విజిట్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనిషిని మనిషిగా ఉంటే మనం అందరం హ్యాపీగా ఉంటాం. మనిషి లేకపోయిన చోట అడివే, మనిషి లేకపోతే అడివే. నువ్వు పక్కోని చెడదొబ్బాలని చూస్తే అది అడవిగా మారుతుంది తప్పితే పక్కోళ్ళు ఉంటేనే మనకి ఐకమత్యం, బలం అన్నీ కూడా. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.